హలో గైస్, ఈరోజైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో దాని గురించి అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా అప్లై చేయడం, క్రియేట్ అనే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్ లింక్స్తోని. అయితే ఆల్రెడీ అకౌంట్ ఉంటే మాత్రం ఇది అవసరం లేదు. ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఇలా చూస్తే రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యగానే మీ డీటెయిల్స్ అని ఇచ్చి ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొడితే మీకు అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇన్ కేస్ ఎవరికైతే రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిందో వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చి ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అని మీద ఉంది కదా, కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేని వాళ్ళ కోసం ఇదైతే చెప్తున్నాను. సో మీరైతే మాత్రం రిజిస్ట్రేషన్ మాత్రం అయిపోతే ఇక్కడ చూసారా లాగిన్ హియర్ అని ఉంది. ఆ లాగిన్ హియర్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇన్ కేస్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీకు అయితే ఒక స్క్రీన్ అయితే విజిబుల్ అవుతుంది. ఇలాగా విజిబుల్ అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో మీకైతే ఏ డిస్ట్రిక్ట్ అయితే అవైలబుల్ ఉంటుందో, ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో అదైతే ఎంటర్ చేయండి. నేనైతే సికింద్రాబాద్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ టిక్ మార్క్ చేస్తే నెక్స్ట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ అయిన తర్వాత డేటా అనేది మన ప్రీవియస్ దాని నుంచి ఇది అయిపోతుంది. అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్. ఇక్కడ చూసారా పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, ప్రిఫరెన్స్ అండ్ ప్రీవియస్ సబ్మిట్ అయితే 5 సెక్షన్స్ అయితే ఉన్నాయి. సో నేను చేస్తున్న దాంట్లో ఏం కనబడదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ డీటెయిల్స్ అనేది ఇంకా నేనైతే ఇవ్వలేదు. సో ఓకే, ఇదైతే విజిబుల్ అవ్వదు. సో ఇన్ కేస్ మీరైతే డీటెయిల్స్ అని ఇచ్చి ఫిల్ చేసుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్ నుంచి మీకైతే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ ఉంటుంది కదా, దాని మీద అనేది మీరైతే క్లిక్ చేయాలి. ప్రతిదీ చూసుకునేవ్వండి గైస్, ఎందుకంటే ఒక్కసారి కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు వాళ్ళు. సో చూసుకొని అవన్నీ అయితే ఇవ్వండి. పేమెంట్ అయితే మాత్రం అయితే ఫీమేల్స్కి 250 వరకు ఉంది, అండ్ ఆల్సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మిగతా వాళ్ళందరికీ పేమెంట్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, అది కూడా ఇచ్చేసుకొని అయితే ఇది చేయండి. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సో అయిపోయిన తర్వాత లాగౌట్ కొట్టేస్తే మీకు ముందున్న స్క్రీన్ అనేది ఇలాగే విజిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.